డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారని ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యే ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యే కామెంట్స్తో మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు. కడపలో డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయని ఎమ్మెల్యే మాధవి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల సమీపంలో ఉన్న షాపులలో కూల్ డ్రింక్స్ లో మత్తు కలిపి అమ్ముతున్నట్లు ఆమె ఆరోపించారు. దీనివల్ల బాలికలు మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గంజాయి తగ్గుముఖం పట్టినా మత్తు పదార్థాల ప్రవాహం మాత్రం ఆగడం లేదని ఎమ్మెల్యే మాధవి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్తో జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆగమేఘాలపై సమీక్షలు జరుపుతూ పాఠశాలలో మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు, కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసే పరిస్థితి ఉంది. అధ్యక్ష, గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇంకా ఈగల్ సెల్ ఏర్పాటు కాలేదు. జిల్లాలో గంజాయి సరఫరాపై పోలీసులు గట్టి నిఘా పెట్టి కేసులు పెడుతున్నా గంజాయి బ్యాచ్ ఆగడాలు మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పాఠశాలల సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పోలీసులు. యువతలో కౌన్సిలింగ్ ద్వారా మార్పు తేవడం కోసం అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఎమ్మెల్యే మాటలు ఉన్నాయంటున్నారు సొంత పార్టీ నేతలు.